కాలజ్ఞానం వారఫలం డిసెంబర్ 31 నుండి జనవరి 6. ఈ వారం రాశి ఫలాలు. మేషం. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి, ఇతర వృత్తి నిపుణుల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇతరులకు సహాయం అందించగలిగే స్థితిలో ఉంటారు. కొద్దిపాటి ఖర్చుతో వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వీరి ఇతరులకు మేలు జరిగే పనులను చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. వృషభం. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకోకుండా అప్రయత్నంగా మంచి ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసి ముఖ్యమైన వ్యవహారాలను కార్యకలాపాలను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తారు. ఒక వ్యక్తిగత వ్యవహారం తేలికగా పూర్తవుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బందులు పెడతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. మిథునం. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవడంతో పాటు ఉద్యోగం మారడానికి చేసే అవకాశాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందివచ్చే సూచనలున్నాయి. బంధువులు, తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితుల సహాయంతో ముందుకు వెళ్తాయి. కుటుంబ సమేతంగా దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. కర్కాటకం. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు లక్ష్యాలను అందుకుంటారు. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అవసరానికి తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతూ ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లల చదువులోనే కాకుండా పోటీ పరీక్షల్లో సైతం దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం చాలా వరకు శ్రేయస్కరం. సింహం. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికుండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో అధికారులు అదనపు లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. ఇంటా బయట బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిమ్మల్ని కొందరు స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. దేవ కార్యక్రమాల మీద బాగా ఖర్చులు చేస్తారు. గృహ వాహన రుణాలకు సంబంధించి ఒత్తిడి ఉంటుంది. కన్య. వృత్తి వ్యాపారాలలో లాభాలు నిలకడగా ముందుకు సాగి ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పనిభారం, ఒత్తిడి తగ్గుముఖం పడతాయి. అధికారుల ఆదరణతో హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువుల మీద రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభ కార్యక్రమాలు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తుల. ఈ వారం గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సమయాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాలలో బాగా రాబడి పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో వృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా లక్ష్యాలు అందివస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. తోబుట్టువులతో కలిసి విందులు వినోదాలు పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులు ఏమీ ఉండదు. దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృశ్చికం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. బాగా బిజీ అయిపోతారు. వృత్తి రంగంలో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. దయాదులతో ఆస్తి వివాదం ఒకటి కొరికి వస్తుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారం లభిస్తుంది. వ్యయ ప్రయాసాలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాల పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సామరస్యంగా సాగిపోతాయి. చిన్ననాటి స్నేహితులు కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. ధనస్సు. ఉద్యోగంలో మరింత పురోగతికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల రంగానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి.
ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులు ఏమి ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు 1-2 కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. మకరం, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం చాలా వరకు ఆహ్వానంగా కొనసాగిపోతుంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు సకాలం చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వారి నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం చాలా వరకు సామరస్యంగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేయాల్సి ఉంటుంది. కుంభం, గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ఆలోచనలు, వృత్తి వ్యాపారాలు ముందుకు దూసుకుపోతారు. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందవచ్చు. సొంత పనుల విషయంలో శ్రద్ధ పెంచడం మంచిది. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు అంది. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సహ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పితృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు సమకూరే సూచనలు ఉన్నాయి. మీనం, ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి కరవవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. గృహ వాహన రుణాల భారం తగ్గుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం మీద కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో వీలైనంత సహనంతో వ్యవహరించాల్సిన మంచిది. అపార్థలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరికి హామీలు ఉండవద్దు.